కొరివి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొరివి దయ్యంలాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది. ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్న తల్లి లాంటి పార్టీ అధినేత కన్న తండ్రి అటు కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పార్టీ పేరు మీద అవినీతి వల్ల నగల దుకాణాలు జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర పోయి ఏడిస్తే అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు? మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం, మమ్మల్ని తప్పుపట్టడం, కృష్ణా అర్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరి వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఈరోజు నువ్వు ఏ అడిగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తా ఉన్నావు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి